చెప్పండి, జర్నీ ఎలా ఉందో చెప్పండి. ఎక్కడికి వచ్చినాం తెలుసా నీకు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. హలో, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో అయితే చెప్పినా కదా, 1 డే ట్రిప్ అయితే ప్లాన్ చేసినామని. సో అట్లా ఆ ట్రిప్కి కంటిన్యూస్ వ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఓన్లీ బస్ వ్లాగ్ చేసిన. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఫుల్ వీడియో చూసేయండి. లెట్స్ స్టార్ట్ ది షో. మొత్తానికి అట్లా ఎంజాయ్ చేసుకుంటూ అనంతగిరి హిల్స్కి అయితే రీచ్ అయిపోయినాము. అసలు టైమే తెలియలేదన్నమాట. 2.5-3 అవర్స్ అయితే పడుతుంది మన హైదరాబాద్ నుంచి వికారాబాద్ వెళ్ళడానికి. బట్ మాకైతే అస్సలు టైం తెలియలేదు. మొత్తానికి అనంత పద్మనాభ స్వామి గుడి వికారాబాద్లో ఉంటుంది. ఆ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము. మీలో ఎంతమంది టెంపుల్ చూసిరో కామెంట్ చేయండి. ఇప్పుడు మేము వచ్చిన వాళ్ళలో అయితే ఎవ్వరం కూడా విజిట్ చేయలేదు. అందరం ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట. సో అట్లా కాళ్ళు కడుక్కొని ప్రశాంతంగా లోపలికి అయితే బయలుదేరిపోయినాము. లోపలికి అడుగు పెట్టగానే నిజంగా ఎంత ప్రశాంతమైన వాతావరణం. అసలు నాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే అనిపించింది. మొత్తానికి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాము ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి. సరే ఇంకా మంచి గుడితో స్టార్ట్ చేద్దాము అని అందరం కలిసి అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళి దాని తర్వాత నార్మల్గా ఇంకేం ప్లాన్స్ లేవు. కాకపోతే అనుకోకుండా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కూడా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సో మా ఎక్స్పీరియన్సెస్ ఏంది, ఎట్లా అనిపించింది, అండ్ మేము అనుకుని వచ్చిన దానికంటే బాగుందా బాగాలేదా కొన్ని విషయాలు అయితే షేర్ చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి మనం అనుకున్నట్టే ఉండదు కదా. ఒక్కొక్కసారి అనుకున్న దానికంటే మంచిగా అవుతుంది, ఒక్కొక్కసారి అనుకున్నట్టుగా అవ్వదు అంటారు కదా. సో అట్లా మా ట్రిప్లో చాలా జరిగినాయి. ఇదైతే టెంపుల్ అన్నమాట. లోపలైతే అస్సలు అలో లేదు ఫోటోగ్రఫీ. సో మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత అట్లా బయట ఫొటోస్ దిగొచ్చు, కానీ లోపలైతే అస్సలు అలో లేదు. కొన్ని టెంపుల్స్లో అలో చేస్తారు, కానీ నార్మల్గా నేను అసలు తీయాలనుకోలేదు కూడా. సో ఇక్కడ వరకు మేము టికెట్ అవి తీసుకుంటున్నాం అభిషేకంకి. ఇక్కడ వరకు ఇంకా క్యాప్చర్ చేసి మిగతా అంతా కూడా లోపల నుంచి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత క్యాప్చర్ చేసినాను. 10 నిమిషాల్లో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము యాక్చువల్గా అర్చన టికెట్ తీసుకున్నాం కాబట్టి అర్చన చేయించుకొని వచ్చేసరికి 10 నిమిషాలు పట్టింది. అంత క్రౌడ్ ఏం లేరు. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. లోపల ఫొటోస్ గిటోస్ ఏం అలో లేవు, అందుకే బయట చిన్నగా ఫొటోస్ దిగి లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్.
ఇంకా టెంపుల్ అంతా కూడా చూద్దాము ఎట్లుంది ఏంటిది అని చెప్పేసి అట్లా తిరుగుతూ ఉన్నాము. అండ్ ఆబ్వియస్లీ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకోవాలి కదా, లడ్డు అండ్ పులిహార తీసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ మేము బ్రేక్ఫాస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఇంకా కొంచెం ప్రసాదం లాగానే తీసుకుందామని చెప్పేసి అదొక ప్యాకెట్ ఇదొక ప్యాకెట్ అయితే తీసుకున్నాం. మా పాపకైతే లడ్డు అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని 2 లడ్డూలు తీసుకుని ఉండే. సో గోపురం అయితే చూపిస్తున్నా, హ్యాపీగా ఇక్కడి నుంచి దర్శనం చేసుకోండి. అది మెయిన్ గోపురము మన అనంత పద్మనాభ స్వామి గుడికి. సో అట్లా మొత్తం అంతా కూడా నాకు వీలైనంత క్యాప్చర్ చేసిన, నాతో పాటు మీ అందరికీ కూడా చూపిద్దామని చెప్పేసి. కోతులు అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్గా మా పాప బోర్గా ఫీల్ అవుతుంది అనుకున్నా కానీ నిజంగా మాతోటి అంతేం అనిపించలేదు. హ్యాపీగానే మంచిగా ఆడుకుంటూ తన పని తను చేసుకుంటూ ఉన్నది. నార్మల్గా పిల్లలు ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అంటారు కానీ అట్లేం అనిపించలేదు మా పాపతోను. అట్లా దర్శనం అయితే అయిపోయి బయటకైతే వచ్చేసినాము. వెళ్ళేటప్పుడు అయితే ఫోటో దిగుదాం అనుకున్నాము కానీ ఇక్కడ మాకు ఎవరో ఆ టెంపుల్ది ఆర్చ్ పడకుండా తీసిరనమాట. సో అందుకని మళ్ళీ తీయించుకున్నాం ఫోటో అయితే. ఇంకా సో ఇక్కడైతే బస్సెస్ పోయికి లేదన్నమాట, క్లోజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఒక ఆటో అయితే మాట్లాడుకున్నాం. మా వాళ్ళందరూ నడవలేరు, 1 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుందట వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. సో మేమైతే ఇట్లా ప్లాన్ చేసినాము. గోవాకి వచ్చినట్టుంది, గోవాకి మేము వచ్చింది హిల్స్కి. సో ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది, చూపిస్తా. అక్కడ రోడ్ వర్క్ వల్ల ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళడానికి లేదు. సో ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం అనమాట. మా వాళ్ళందరూ నడవలేరు కాబట్టి. మా వాళ్ళు ఇక్కడ షుగర్ క్రేన్ జ్యూస్ ప్లాన్ చేసారు. ఇష్యూ లక్యా దాని కూడా రాదు నడు పప్పి. కావాలంటే చూస్తావు లగేజ్ పట్టుకో, నువ్వు పట్టుకో మాకు ఇంకొక ఆప్షన్ లేదన్నమాట. ఇక్కడ ఆటో ఇది ఒక్కటే అవైలబుల్ ఉంది. సో పాపం మా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అక్క హ్యాపీగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుర్రా? ఎట్లా ఫీల్ అవుతుర్రు? మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈషా గో ఎక్కుపో. ఎంతమంది యాక్చువల్గా రోడ్ వర్క్ వల్ల లోపల వరకు వెళ్ళలేకపోయినాము, అక్కడ స్టాప్ చేస్తారు అనమాట. సరే ఇంకా అక్కడ ఒక ఆటో అయితే లోపల అవైలబుల్గా ఉందని చెప్పేసి అందరం ఎక్కినాం. కానీ రోడ్ అస్సలు బాగాలేదు, సో ఊగుతూ ఉంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి కొంతమంది దిగి కొంతమంది మళ్ళీ అట్లా వెళ్ళినాం అనమాట. సగం దూరం వెళ్ళిన తర్వాత రోడ్ అస్సలు బాగాలేని టైంలో వీళ్ళంతా మా వాళ్ళే. గణేష్ మహారాజ్ కి మమ్మల్నేనా గణేష్
హాఫ్ దూరం వచ్చిన తర్వాత ఆటోకి కొంచెం లోడ్ ఎక్కువైనట్టుగా అనిపించింది. సో మా వాళ్ళు సేఫ్గా పోతే సెకండ్ ట్రిప్లో పోదామని చెప్పేసి మేమైతే నడుస్తున్నాము. మా వాళ్ళు ముంగటికి వెళ్ళిపోయారు. సో సగం మంది ఇక్కడ దిగిపోయినాం. కొంచెం డౌన్ ఉంది, కొంచెం వెరైటీగా ఉంది అన్నమాట రోడ్ ఇక్కడ. సో అందుకని చెప్పేసి నడుస్తున్నాం. హలో వాళ్ళు అయితే దిగుతుర్రు. వాళ్ళు వచ్చినాక మేము పోదాం అనుకున్నాం కానీ వాళ్ళు వచ్చేలో మేము రీచ్ అయిపోయినాము. బబ్బీ బబ్బీ నేను టుడే వాకింగ్ డన్ అంటే యా అంటున్నాడు. మేమైతే అనంతగిరి హిల్స్ కి వచ్చినాం. ఫైనల్ గా ఇక్కడ ఏం చేయొచ్చు అనేది వ్యూవర్స్ కి మా బబ్బీ చెప్తుంది. ఏమంటావు? హైకింగ్ చేయొచ్చు. సో ఆల్వేస్ కమ్ ఇన్ షూస్ అండ్ నేచర్లో ఉండొచ్చు. సో మేమైతే చేయట్లేదు. కమ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్, మాలాగా ఆఫ్టర్నూన్ కాకుండా అని చెప్పింది అనమాట. సో హ్యాపీగా ఫ్రూట్స్ అవి ఇవి హెల్తీ ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. నార్మల్గా జంక్ ఫుడ్ అవి మంచిది కాదు కదా ట్రావెల్లో అని చెప్పేసి. బుడ్డి పాప ఫేవరెట్ ఆరెంజ్ తింటున్నాము. సో మేమైతే ట్రెక్కింగ్ అవంటి కొంచెం అడ్వెంచరస్ ఇంకేమో ఉన్నాయి, బట్ చేద్దామని వచ్చినాం కానీ ఇక్కడ రోడ్ వర్క్స్ అవి ఇవి కారణంగా మాకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. సో నెక్స్ట్ ప్లేస్ ఏదైనా ఉంటే చూద్దామా అని బయలుదేరినాం. ప్రస్తుతానికి మా వాళ్ళందరూ కూడా ఆరెంజెస్ ఎంజాయ్ చేస్తున్నారు. బాగుందా? ఆరెంజ్ స్వీట్ పులుపు లేదు, ఇష్టం మీ ఫేవరెట్ ఇస్తున్నాను అదన్నమాట. మా వాళ్ళు ఎక్కడైనా కూర్చుందామన్నా కూడా ఫుల్ ఎండగా ఉంది. చెట్టు నీడ కూడా సహకరిస్తలేదు మాకు. రిలాక్స్. చెట్టు కాకులు లేకపోయినా మా వాళ్ళు కింద సేద తీరారు, కొంచెం చల్లగాలి వస్తుందని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనులు ఉన్నారు. మా పాప అయితే బొమ్మ కొనిపించుకుంది. ఇట్లా మా వాళ్ళు అయితే కోటపల్లి కాయకింగా ఎక్కడికో వచ్చినాము. మొత్తానికి దిగుతుర్రు మా వాళ్ళు. ఏదో వెరైటీ ఇక్కడ ఏదో చేస్తూ ఉంటే దాన్ని పెట్టుకొని వాళ్ళు నేను దిగుతా అని కాంపిటీషన్లో దిగుతురు. తాతదా? ఏం తాత అది? టోపా? మంచిగా తయారు చేసినావు తాత టోపీ. ఈషా టోపీ బాగుందా? ₹50 ఇందాక గదానికి. కోటపల్లి కాయాకింగ్ దగ్గరగా అయితే వచ్చినాం మేము. మా వాళ్ళు చాలా ఎగ్జైటింగ్గా లోపలికి వెళ్తారు, చూపిస్తా. కోటాపల్లి కాయాకింగ్, సింగిల్ సీటర్ కాయాక్, డబుల్ సీటర్ కాయాక్, ప్యాడెల్. ఏ ప్యాడెల్ బోట్ పోదాం పండక్క. 2 children బిలో. ఐ విల్ కమ్. ఎందుకక్క? 80 అబోనా? అంటే 80 అబో ఉండాలా వెయిట్? బబ్బీ నీతో నేను పెడ్లింగ్ అంట, ఏమేందో పేర్లు చెప్తున్నారు వాళ్ళు. సో మేమే దొక్కుకుంటూ వెళ్ళాలంట. ప్లాన్ చేస్తున్నాం. మొత్తానికి ఒకసారి చూపిస్తా లొకేషన్ వ్యూ. అదిరిపోయింది ఇక్కడైతే. ఇప్పటిదాకా మేము చూసిన వాటిలలో ఇది సూపర్ అనిపిస్తుంది. కోటపల్లి రిజర్వాయర్ యాక్చువల్గా ఇది. సో మేము బోటింగ్ చేసేటప్పుడైతే చూపిస్తాం. అమ్మ బోటింగ్ చేద్దామా? బాబోయ్ అమ్మా. సో మా వాళ్ళు యుద్ధానికి బయలుదేరినట్టు బయలుదేరుతారు బోటింగ్ చేయడానికి. ఏంటంటే ఇప్పుడు మనం చేసేది పెడ్లింగ్, కాయకింగ్, ఏందేందో ఈ పేర్లన్నీ కొత్త వెరైటీగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వేసుకోవాలి మనము ఇంత మంచి డ్రెస్ల మీద. అంతే కదా, అవుట్ఫిట్స్ మీద అవుట్ఫిట్స్ కంపల్సరీయా.
కాసేపట్లో స్విచ్ ఆఫ్ కానీ నా ఫోన్ ఎందుకని రెడ్లో పడింది ఆల్రెడీ. రెడ్ కొంచెం బోటింగ్ అయిపోయేదాకా ఛార్జింగ్ ఉంటే బాగుండు సాయినాథ. ఈ మూమెంట్ తిప్పుతుంది కదా. ఇంతే ఇక్కడిక్కడనే జస్ట్ ఫర్ ఫన్ అంతే. పోదాం అని మొత్తానికైతే పెట్టినా కానీ అంత ఎక్కలేదక్క. ఎంత మనం 10-15 minutesలో వచ్చేసినాం కదా. అర్చనక్క బాయ్. కళ్యాణక్క యూ లవ్ బోటింగ్. మనం గుర్తుందా అక్కడ చేసాము మనాలిలో కులలో కదా. హ్యాపీ కూర్చోవాలి. మేము డ్రైవింగ్ చేస్తాం ఇప్పుడు. ఓకే డ్రైవర్ ఉన్నాడు ఇప్పుడు. బబ్బీ నువ్వు వేసుకోవా? ఇంకోటి వచ్చింది. ఎవరు వెళ్తారు? ఈ షాగు ఆగు మనం ఇప్పుడే కాదు. బాయ్ మహేశ్వరక్క. బాయ్ బాయ్ స్వాతి. బాయ్ ప్రాణ్వి. అమ్మ అందరినీ పంపించి ఫైనల్గా నేను మా మరదలు అయితే లాస్ట్ బోటింగ్లో వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకిద్దరు రండి తొందరగా. వీళ్ళిద్దరు వస్తున్నారు. మళ్ళీ ఏం కాదు. కేర్ఫుల్ జస్ట్ కేర్ఫుల్. ఎస్ దట్స్ ఇట్. అటువైపు కూర్చో ఇంకా. ఎస్ వినక అక్క నువ్వు బెటర్. బాయ్ పద్మక వినక బాయ్. పద్మక్క బాయ్. శ్యామలక్క బాయ్. రైడ్కి వస్తున్నట్టుంది. కబడ్డీ ఆడడానికి వస్తున్నట్టుంది అక్క. హాయ్ చెప్పిపో. హాగా కొంచెం మంచి చెప్పండి ఇలా ఇన్స్ట్రక్షన్స్. హ్యాండిల్ ఎవరికి ఇచ్చారు? సుకన్యక. హ్యాండిల్ గురించి చెప్పు. చెప్పండి. మళ్ళీ వస్తాము. ఫోన్ కొంచెం ఇక్కడ దాకా క్యాప్చర్ చేయి. ఓకే ఓకే ఆపోజిట్ వెళ్ళండి. ఆడికెళ్ళండి. ఈడ కాదు దిగిపోతే ఆడిపోయి దిగండి అన్న. ఇది కాదు ఆడికే పోతుంది. అక్కడ దొబ్బే కదా. అక్కడ ఎక్కడైనా అక్కడ దొబ్బిపోతారా? ఇగో రైట్ చేయండి. ఇద్దరు రైట్ చేయండి. రైట్ చేయండి. 2 సైడ్ చేయండి.
ఏ 6 నంబర్ వేసుకో రవి. ఓ అన్న మస్తు సేపు తీసి ఇంకేం తీస్తావు. సీరియస్లీ సూపర్ ఎక్స్పీరియన్స్. మంచిగా మిడిల్లో వరకు వచ్చినాము. కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మధ్యలో, సో అక్కడ వరకు వచ్చినాం అనమాట. అమ్మా ఫన్, బోటింగ్ అయితే సూపర్ ఫన్. సో చేయని వాళ్ళు కూడా మా వాళ్ళు అందరూ కూడా పార్టిసిపేట్ చేసారు బోటింగ్లో. ఇంకా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు, చూపిస్తారు అక్కడ. సో అందరికంటే సీనియర్స్ వాళ్ళే అందరికంటే ఎక్కువసేపు బోటింగ్ చేసారు ఈరోజు. మా పాప చూడు నీళ్ళు వెళ్తూ ఉంది. ఉన్నదమ్మా ఇది పోతున్నాం రా మనం. బోటింగ్ నచ్చిందా? నచ్చింది. గ్లాసెస్ కింద పెట్టు. పెట్టుకో ఒక్కసారి పెట్టుకోవాలి. అక్కలు లొకేషన్ మంచిగా ఉంది, వెనకాల ఏం లేవు, అందుకే అటు వెనకాలకి ఇంకా అటు పోకండి. వీడియో ఈషా ఎట్రా ఒకసారి లుక్ దేర్ వీడియో సైడ్ ఇటు 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 తిరిగేది. సీరియస్లీ ఫస్ట్ బోటింగ్ అనగానే సగం మంది నో అన్నారు. బట్ మొత్తానికి అందరం హ్యాపీగా బోటింగ్ ఎంజాయ్ చేసి ఫుడ్ తినడానికైతే బయలుదేరినాం. అట్లా బయలుదేరిన తర్వాత ఆన్ ది వేలో అయితే ఒక మంచి రెస్టారెంట్ అయితే కనిపించింది. సో ఆన్లైన్లో చూస్తే కొంచెం మంచి రివ్యూ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే రిలాక్స్ అయిపోయినాము. ఆల్రెడీ చాలా అంటే 3 అట్లా అయిపోయింది కాబట్టి అందరూ ఆకలితో ఉన్నారు. సరే అని చెప్పేసి అట్లా కూర్చున్నాం. యాక్చువల్గా అంత పెద్దగా లేదు, మా కోసం సీటింగ్ అంతా క్లోజ్ చేసి అరేంజ్ చేసిర్రు. ఫైనల్గా యమ్మీయెస్ట్ ఫుడ్. నెక్స్ట్ ఒక ప్లేస్ అనుకున్నాము. సో చూడండి ఎక్కడికి వెళ్తాం ఏంటిది అని చెప్పి. అమ్మా ఏం రెస్టారెంట్ ఇది? టీఓవి టేస్ట్ ఆఫ్ వికారాబాద్. బాగుంది, ఇక్కడైతే ఫుడ్ బాగుంది. ఇటు సైడ్ అనంతగిరి హిల్స్ సైడ్ ఎవరైనా వస్తే హ్యాపీగా తినొచ్చు. మేము యాక్చువల్గా వాక్ రెస్టారెంట్లో ఏదో తిందాం అనుకున్నాము, బట్ ఇక్కడైతే ఆపుకున్నాం. లొకేషన్ అంతా బాగుంది కదా అని చెప్పేసి. ఫుడ్ అయితే నిజంగా యమ్మీ. సో ఇంకా బస్ ఎక్కేస్తున్నాం. నెక్స్ట్ వే టు గో ఎడికన్నారు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. లెట్స్ గో. అట్లా బస్ అయితే ఎక్కేసినాము. యాక్చువల్గా ఒక విషయం చెప్పాలన్నా వద్దా అనుకున్నా కానీ చెప్పాలనిపిస్తుంది. లాస్ట్ వీడియోకి ఇప్పుడు పోస్ట్ చేసే వీడియోకి మధ్యలో అయితే మేము బస్సులో ఆడిన గేమ్స్, ట్రూత్ అండ్ డేర్, అంత్యాక్షరి అవన్నీ కూడా క్యాప్చర్ చేసి 30 minutes బ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టిన. పోస్ట్ చేయకముందే నేను కొన్ని ఇంపార్టెంట్ వేరే వీడియోస్ తీయాల్సింది ఉందని చెప్పేసి డిలీట్ చేసేసిన అనమాట. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నా నా ఫోన్లోకి అనుకున్నా, బట్ చేసుకోలేదనమాట. సో మొత్తానికైతే అదంతా డిలీట్ అయిపోయింది. అది కొంచెం బాధగా అనిపించింది. చాలా మెమరబుల్గా ఉంచుకోవాలి అని అనుకున్నా. చాలా కష్టపడి క్యాప్చర్ చేసిన బస్లో. సో అట్లా అయిపోయిందనమాట. సో అది కూడా ఎందుకో చెప్పాలనిపించింది. అట్లా మొత్తానికి ఇంకా ఈవినింగ్ అయితే అయ్యింది. మేము రిటర్న్ అయ్యేసరికి అంటే మళ్ళీ సేమ్ ప్లేస్లో అట్లా టీ తాగేసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి, మా వాళ్ళు అయితే అసలు ఎక్కడ కూడా టైర్డ్ అవ్వలేరు. అందరూ కూడా ఈక్వల్ ఎనర్జీతో ఉన్నారనమాట స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వెళ్ళేదాకా.
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः पुष्टिवर्धनं गुरुवारुकमिवन्दनां मृत्योर्मुक्ष्यमामृता यजामहे सुगन्धिं पुष्टिवर्धनं मुक्ष्यमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकमिवन्दना मृत्योर्मुक्ष्यमामृता ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकमिवन्दना मृत्योर्मुक्ष्यमामृता यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुरुवारुकमिवन्दना मृत्योर्मुक्ष्यमामृता श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. ఫైనల్లీ మన శంషాబాద్ దగ్గర ఉన్న స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి అయితే వచ్చేసినాము. ఒక్కసారి ఆ లుక్ వ్యూ చూడగానే గూస్ బంప్స్ అనిపించింది నాకైతే. ఫైనల్ గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గరికి అయితే వచ్చినాము. మేమందరం కూడా ఫస్ట్ టైమే. కొంతమంది మా వాళ్ళు వచ్చిన అక్కడ రాలే కదా, ఫస్ట్ టైం. నేను కూడా ఫస్ట్ టైం. ఆల్రెడీ మా అక్క వచ్చేసింది, అక్క కూడా వచ్చింది. ఆల్రెడీ వచ్చిందమ్మా. ఓకే దండం. కళ్యాణం అవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయినాం. ఎందుకంటే మేము వచ్చిన రోజు గోదా కళ్యాణం, ఆ రోజే లాస్ట్ డే అంట. దాన్ని కూడా వీక్షించినాం అనమాట. దామా ఎక్కడికి వచ్చినాం తెలుసా నీకు? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనా? స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. గుడ్ జాబ్. మనం సమత మూర్తి అయినటువంటి మన స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి వచ్చినాం. ఓకేనా? ఇక్కడ ఉండే స్టాచ్యూ ఎవరో చెప్తావు. ఇప్పుడు చూపించాను కదా నీకు ఎంట్రీలో, అది దగ్గరికి వెళ్ళి చూస్తాం ఇంకా లోపలికి. ఓకేనా? మంచిగా చూపిస్తాను నీకు. అదే లోపలికి అయితే ఎంట్రీ అయిన తర్వాత, ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్న తర్వాత లోపలికి ఇంకొంచెం లోపలికి పంపిస్తారు. సో అక్కడ చెక్కింగ్ అదంతా కూడా ఒక ఎయిర్పోర్ట్లో చెక్కింగ్ అయినట్టు అనిపించింది. మొత్తానికి ఇట్లా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాము. అమ్మ బాబోయ్, ఇంత లోపల అసలు ఫోన్ అలో లేదు. కానీ లోపల ఒక్కొక్క టెంపుల్కి విజిట్ చేసినప్పుడు ఆ లోపల ఇచ్చిన హారతి, ఆ లేజర్ లైట్ చూసినప్పుడు అయితే నిజంగా గూస్ బంప్స్. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయొచ్చు. సో మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే వస్తుంది అనిపించింది. సో మొత్తం ఒకసారి బ్యాగ్ లుక్ చూపించేసి ఈరోజు ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. సో మా వాళ్ళందరూ అక్కడ బ్యాచ్ ఫామ్ చేసి వెళ్ళిపోదామని చెప్పేసి ఆల్రెడీ 9:30 అవుతుంది. ఇంటికి వెళ్ళాలి. రేపు పొద్దున పిల్లల్ని స్కూల్కి పంపించాలి. పాపం మా బుడ్డి ఫిల్లో నడిచి అలసిపోయింది. రేపు స్కూల్కి వెళ్తావా ఇంట్లోనే ఉంటావా? నీ ఇష్టం చెప్పు. ఇంట్లో ఉంటావా? గుడ్ జాబ్. వెళ్ళదంట. సో యా, బయట నుంచి అయితే ఇది లుక్. ఫోన్స్ అయితే లోపలికి అలౌ చేయరు, బయట పెట్టేసిపోయినాము. సో ఈ బయట నుంచి వచ్చిన తర్వాతనే ఏ ఫొటోస్ దిగినా ఏం చేసినా కూడా. సో యా, ఇది ఈరోజు నా వీడియో. సో ఎవరి వాళ్ళం అందరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. ఎట్లా అనిపించింది మా ట్రిప్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పెద్ద ట్రిప్ ఉండబోతుంది. అందరు చెప్పండి జై శ్రీమన్నారాయణ. సో సక్సెస్ఫుల్లీ మా ఫస్ట్ ట్రిప్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
ఈషా ఈషా లుక్ హియర్ ఈషా జై శ్రీమన్నారాయణ గుడ్ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి బ్లాగ్తో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ శ్రీమతి స్వాతి.